పాకిస్తాన్ క్రికెట్లో గందరగోళం కొనసాగుతూనే ఉంది. బంగ్లాదేశ్ చేతిలో ఓటమి, బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి వైదొలగటం, బోర్డులో మార్పులు చేస్తుండటంపై మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు. ఇలా ప్రతి విషయంలో ఆ జట్టు హైలైట్గా నిలుస్తోంది. తాజాగా మరో కీలక విషయం బయటపడింది. గత 4 నెలలుగా క్రికెటర్లకు జీతాలే ఇవ్వలేని పరిస్థితుల్లో బోర్డు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజం, రిజ్వాన్, షహీన్ షా అఫ్రిది తదితరులు ఈ జాబితాలో ఉన్నట్టు అక్కడి మీడియా వెల్లడించింది. పురుష జట్టుకే కాకుండా మహిళా క్రికెటర్లకు వేతనాలు అందలేదని తెలుస్తోంది. 2023 జూలై 1 నుంచి 2026 జూన్ 30 వరకు దాదాపు 25 మందికి సెంట్రల్ కాంట్రాక్టును పాక్ బోర్డు ఇచ్చింది. ఇటీవల ప్రదర్శన దారుణంగా ఉండటంతో కాంట్రాక్టులను సమీక్షించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది వన్డే ప్రపంచ కప్ ముందు సీనియర్ క్రికెటర్లు బోర్డుపై ఒత్తిడి తీసుకొచ్చి తమకు అనుకూలంగా కాంట్రాక్టులను దక్కించుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కనీసం నెలవారీ వేతనాలను కూడా అందుకోలేకపోతున్నారు. జూలై నుంచి అక్టోబర్ వరకు జీతాలు లేవు. ఇప్పటికే బోర్డు దృష్టికి సమస్యను తీసుకెళ్లినా వెయిటింగ్ మాత్రం తప్పలేదు. తమ జెర్సీలపై లోగో వేసుకున్నందుకు చెల్లించాల్సిన స్పాన్సర్షిప్ పేమెంట్ కూడా బకాయిగానే ఉంది. త్వరలోనే కాంట్రాక్టులను పునఃసమీక్షించే అవకాశం లేకపోలేదు అని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.